ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయి రేపటి అమ్మే కదా. మరి అలాంటి అమ్మాయిల గురించి 10 మందిలో మాట్లాడేటప్పుడు సామాన్యులే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అలాంటిది అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన సెలబ్రిటీలు స్థాయి మరచి చండాలమైన మాటలు మాట్లాడి చీడపురుగుల్లా సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు అతిథిగా హాజరయ్యారు. ఆ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న అమ్మాయి చలపతిరావుకి ఇంట్రడక్షన్ ఇస్తూ నాన్నగా, బాబాయిగా, మామయ్యగా ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడు అంటూ చలపతిరావుని ప్రశంసిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళింది. యాంకర్ చలపతిరావుని అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని ప్రశ్న అడగగా, హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారంటూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే, ఆ షోకి మరొక యాంకర్ గా వ్యవహరిస్తున్న రవి మరొక్క అడుగు ముందుకేసి అదేదో గొప్ప వ్యాఖ్యలు తన చెవిలో పడినట్లు సూపర్ గా చెప్పారు సార్ అంటూ తెగ ఆనందపడిపోతూ తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరి మాటలతో యాంకర్ గా వ్యవహరిస్తున్న అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే, సినిమాల్లో అమ్మాయిలపై ఏమైనా మాట్లాడితే వాళ్ళని చితగ్గొట్టేసే మన హీరోలు కానీ అక్కడ ఉన్న ఎవరైనా సరే ఇది తప్పు అని ఖండించకపోవడం మరింత బాధాకరం. అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లి ఒకప్పుడు అమ్మాయే, మన భార్య ఒకప్పుడు అమ్మాయే, మనకు పుట్టిన పాప కూడా భవిష్యత్తులో అమ్మాయే. అమ్మాయిలను గౌరవించు, నీకు ఆ సంస్కారం లేకపోతే 10 మందిలోకి రాకు, ఇలా మాట్లాడి నీ పరువు నువ్వు పోగొట్టుకోకు అంటూ ఘాటు వ్యాఖ్యలతో చాలా మంది ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇంత వయసు వచ్చినా ఇలా మాట్లాడిన చలపతిరావులో మార్పు కోరుకోవడం మన అత్యాశ అవుతుంది. ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీనే దూరం పెడితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.